హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే సాంబార్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కుక్కర్లోకి 1 కప్పు వరకు కందిపప్పు, కొంచెం ఎర్ర కందిపప్పు కూడా తీసుకొని వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత 4 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోండి. అదేవిధంగా కొంచెం పసుపు, కొంచెం రుచికి సరిపోయేంత సాల్ట్, వాటర్ అనేది పైకి రాకుండా కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనం ఒక బౌల్లోకి కొంచెం చింతపండు తీసుకొని దీన్ని శుభ్రంగా క్లీన్ చేసి నానబెట్టుకోవాలండి. ఈలోపు మనకు నానిపోతుంది చింతపండు అనేది. 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనకు పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం చింతపండు రసం అనేది వేసుకోవాలి, ముందుగా నానబెట్టుకున్నది. అదేవిధంగా కూరగాయలు కూడా మునక్కాయ లేకపోతే మీకు ఏది ఇష్టమైతే అవి కట్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా చింతపండు రసం వేసుకున్న తర్వాత ఇక్కడ నేను క్యారెట్, ఆలు, అదేవిధంగా బీన్స్, అదేవిధంగా టమోటా, ముల్లంగి ఇవన్నీ కట్ చేసుకొని పప్పులో వేసుకున్నానండి. ఇక్కడ మీరు వంకాయ అయినా, దొండకాయ అయినా, బెండకాయ అయినా ఏవైనా వేసుకోవచ్చు, సొరకాయ అయినా. ఇవి కూరగాయలన్నీ పప్పులో వేసుకొని మరొకసారి మనం ఇంకొక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా 1 విజిల్ తర్వాత ఆవిరంతా పోయినిచ్చి ఇప్పుడు ఈ విధంగా మనం కలుపుకోవాలి. దీన్ని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని కుక్కర్లో కాకుండా ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దీంట్లోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు, అదేవిధంగా జీలకర్ర, మినపప్పు, ఆవాలు వేసుకొని వీటిని దోరగా వేపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి కొంచెం లావు సైజుగా కట్ చేసుకొని వీటిని కూడా వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు అనేవి అంతగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది సాంబార్లోకి. అదేవిధంగా 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేయాలి. ఇవి మొత్తం వేగిపోయిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకొని వేపుకోవాలండి. ఇలా ఇంగువ కూడా వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా కాస్త దోరగా వేగేంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా వేపుకున్న తర్వాత మనం ఈ పోపు మొత్తాన్ని మనం సాంబార్లో వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం మీకు స్పైసీనెస్కి తగ్గట్టు కొంచెం కారం కూడా వేసుకొని ఆయిల్లో వేపుకోవాలి. ఈ పోపు మొత్తాన్ని మనం ఇప్పుడు సాంబార్లో వేసుకుందాము. కొందరు ముందు పప్పు ఉడికించేటప్పుడే కారం వేస్తారు. అలా వేస్తే స్మెల్ అనేది అంత మంచిగా ఉండదు. ఇలా పోపులో వేస్తే కారం అనేది కొంచెం వేగి స్మెల్ అనేది చాలా బాగుండిద్ది. ఇక్కడ పోపు వేసుకున్న తర్వాత మీకు ఇక్కడ సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు సాంబార్ పౌడర్ వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒక పొంగు వచ్చే ముందుగా మనం 1 టేబుల్ స్పూన్ వరకు కొంచెం బెల్లం తరుగు వేసుకోండి. ఈ బెల్లం వేయడం వల్ల మనకు పులుపు, ఉప్పు, అదేవిధంగా కారం అనేది సమంగా కరెక్ట్గా సరిపోతాయి. ఈ విధంగా ఒకసారి పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కూడా వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా మంచి రుచిగా ఉండే సాంబారు మనకు రెడీ అయిపోయింది. ఇది అన్నం లేకైనా, ఇడ్లీ లేకైనా, దోశ లేకైనా చాలా అంటే చాలా బాగుండిద్ది. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.